హర్యానాస్ న్యూ డిస్ట్రిక్ట్ అనదర్ డే అనదర్ గొడవలు. సో కుల ఘర్షణలు స్టార్ట్ అయినాయి అనమాట ఈసారి. ఇంతకుముందు మొన్నటి దాకా మణిపూర్ అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఇంకో ప్లేస్ లో గొడవలు స్టార్ట్ అయినాయి. హర్యానాలో NUH అనే డిస్ట్రిక్ట్ లో కుల ఘర్షణలు జరిగినాయి అండ్ 2.5 days దాకా జరిగినాయి అనమాట. ఎందుకు జరిగింది, వై, వాట్ హ్యాపెండ్ అనేది విల్ గెట్ టు నో అబౌట్ ఇన్ దిస్ వీడియో. ఓకే, 31st జూలైన నూలో ఒక రథయాత్ర జరిగింది అనమాట. ఆ రథయాత్రలో వీళ్ళకి గొడవలు స్టార్ట్ అయినాయి. ఆ గొడవల ఫలితం ఏంటంటే 60కి పైన వాహనాలు తగలబెట్టారు, 70కి పైగా షాపులు చికాకైనాయి, 6 చనిపోయారు. అందులో 2 హోమ్ గార్డ్స్ అండ్ ఆల్సో ఒక మసీద్ ని తగలబెట్టేసి ఆ మసీదులో ఉన్న మెయిన్ పర్సన్ ని కూడా చంపేశారు. ఇంత చికా జరిగింది, ఇంత గొడవలు జరిగినాయి అనమాట. కానీ మన మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎవరు చూపించారు. సో వాట్ హ్యాపెండ్ అనేది విల్ గెట్ టు నో. ఓకే, సో జూలై 31st నూవ్ డిస్ట్రిక్ట్ లో ఈ రథయాత్రని ఎవరు చేస్తున్నారు అంటే, మన రథయాత్ర ఎవ్రీ ఇయర్ జరుగుతుంది, ఇదే టైం లో జరుగుతుంది అనమాట. లాస్ట్ 4 years జరిగింది. ఇది 4th year, లాస్ట్ 3 years జరిగింది, 4th year అనమాట. అంత బాగుంది. ఎటువైపు వెళ్తున్నాము మొత్తం చెప్పారు, ఏ ప్లేసెస్ తిరుగుతాం, ఏ టెంపుల్ నుంచి ఏ టెంపుల్ కి వెళ్తాం మొత్తం చెప్పారు. పోలీస్ పర్మిషన్ కూడా తీసుకున్నారు. అంతా ఫైన్, గుడ్. రథయాత్ర స్టార్ట్ అయింది. నూలో మెయిన్ థింగ్ ఏంటంటే, నూ అనే డిస్ట్రిక్ట్ లో 70 to 80% ఆఫ్ ద పీపుల్ ఆర్ ముస్లిమ్స్. కుల ఘర్షణలు జరగద్దు అని చెప్పేసి హర్యానా స్టేట్ పోలీస్ వాళ్ళు ఏం చేశారంటే, ఒక 1000 పోలీస్ ని పెట్టారనమాట. సో అంటే రథయాత్ర మొత్తాన్ని, ఆ ప్లేస్ మొత్తాన్ని పోలీస్ బందోబస్తు పెట్టారనమాట. సో దట్ ఎటువంటి గొడవలు జరగదు. బట్ ఏం జరిగింది, రథయాత్ర 1కి స్టార్ట్ అయింది మధ్యాహ్నం. 4కి ఒక ప్లేస్ కి రాగానే ఆ ప్లేస్ లో అంటే ఒక ముస్లిం ఒక గల్లీ అని, ఆ ప్లేస్ లో ఒక బ్యాచ్ ఆఫ్ పీపుల్ అక్కడ ఉండి మొత్తం రాళ్ళు విసిరేసారు అనమాట. ఈ రథయాత్ర మీద ఎవరైతే వీళ్ళు చేస్తున్నారు, రథయాత్ర చేస్తున్నారు, ఎవరైతే పీపుల్ ఉన్నారో వాళ్ళందరి మీద రాళ్ళు విసిరేసారు. సో వీళ్ళందరూ ఏం చేశారు, వీళ్ళందరూ వద్దరా ఇదంతా పోలేందుకు అని చెప్పేసి వెనకాలకి రివర్స్ వెళ్ళిపోయి అదే టెంపుల్కి వెళ్ళిపోయారు. ఓకే, ఏ టెంపుల్కి అయితే వచ్చారో ఆ టెంపుల్కి వెళ్ళిపోయారు. ఎంతమంది, ఆల్మోస్ట్ 3000 to 3500 పీపుల్ అనమాట. ఓకే, సో 3000 to 3500 పీపుల్ ని ఇప్పుడు టెంపుల్లో బందీ చేసి ఒక టెంపుల్ అరేస్ట్ చేశారనమాట. ఎవరు, ముస్లిం బ్యాచ్ వాళ్ళు, వీళ్ళందరినీ, ఇది మన ఈ రథయాత్ర చేసేవాళ్ళు. ఓకే, సో దానికి హోమ్ మినిస్టర్ బాబు మా వల్ల కావట్లేదు, స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్తో కావట్లేదు అని చెప్పేసి సెంట్రల్కి ఈ రోటే లెటర్ అనమాట. బాబు మా దగ్గర ఇట్లా 3500 మందిని ఆపేశారు. సో వీ నీడ్ యువర్ సపోర్ట్ ఇమీడియట్లీ అని చెప్పేసి ఈ రోటే లెటర్. అండ్ ఇమీడియట్లీ వాళ్ళు సిఆర్పిఎఫ్ సెంట్రల్ ఫోర్స్ని తీసుకొచ్చారు. అండ్ ఇమీడియట్లీ 4కి అట్లా వెళ్ళారు, 5 కల్లా దే కేమ్ అవుట్ అనమాట. పీపుల్ అంతా వచ్చేసారు. సో విడిపించేశారు అనమాట 3500 మంది. ఇది జరిగింది బేసికల్గా, చిన్న సమ్మరీ అనమాట ఇప్పటి వరకు జరిగింది. సో ఇక్కడ మనకు రావాల్సిన క్వశ్చన్స్ ఏంటి, అసలు వై మన ముస్లిం సోదరులు రాళ్ళు ఎందుకు వేయాల్సి వచ్చింది. బిఫోర్ ద రథయాత్ర ఓకే, ఒక పర్సన్ ఉంటాడు, మోను మానసర్ అని చెప్పేసి. ఈ పర్సన్ ఎవరు అంటే, మీరు ఇంతకుముందు ఏముంటారు ఎప్పుడో ఒకసారి, ఏది 2 క్యాటిల్ ట్రేడర్స్ ని చంపేశారు ఒక పర్సన్ అని చెప్పేసి. అంటే మా మీట్ ని ట్రేడ్ చేసేటోళ్ళు అనమాట. అంటే మీట్ షాప్స్ లో ఉండేట వాళ్ళని ఇద్దరిని చంపేసిండు అనమాట. మనోడు చంపిండా లేకపోతే హీఈస్ అక్యూజ్డ్ గై. ఓకేనా, దిస్ మోను మనోసర్ అనేటోడు ఈజ్ అన్ అక్యూజ్డ్ గై అనమాట. ఇతని వల్ల ఆల్రెడీ ఇంతకుముందు హర్యానాలో ఒకసారి గొడవలు అయినాయి. అండ్ అప్పుడు కూడా ఇంటర్నెట్ బంద్ చేశారు. మేవాడ్ అనే ప్లేస్ లో ఈ మోను మనోసర్ అనే పర్సన్ మీద మంచి హేట్ ఉందన్నమాట. సో మనోడు ఏం చేసిండు, జూలై 31st మార్నింగ్ వీడియో తీసి నేను నా సహచరులతో పాటు వస్తున్నా అని చెప్పేసి ఈ గేవ్ ఏ వీడియో అవుట్ అనమాట. हम खुद यात्रा में शामिल रहेंगे और हमारी पूरी टीम में यात्रा में शामिल रहेगी. तो सभी भाई जोरों शोरों से गौ माता का नाम लेकर, प्रभु श्री राम का नाम लेकर और मेवात यात्रा में बढ़ चढ़कर. ఎప్పుడు వీడియో పెట్టిండు, మళ్ళీ 5 months నుంచి మనోడు అబ్స్కాండింగ్ లో ఉన్నాడు. పోలీసులు దొరకట్లేదు, లాకి దొరకట్లేదు, అబ్స్కాండింగ్ లో ఉండి ఇవాళ మాత్రం నేను ఆ ర్యాలీలో జాయిన్ అవుతున్నా అని చెప్పేసి హీ డ్రా దిస్ వీడియో అనమాట. సో మన ముస్లిం సోదరులకు వీళ్ళందరూ ఆపోజిట్ పర్సన్స్ డెఫినెట్లీ దే విల్ గెట్ యాంగ్రీ, రైట్, మన వాళ్ళని చంపేసిండు అని చెప్పేసి, రైట్. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఆ 2% చనిపోయారా పాపం, వాళ్ళు అసలు కౌసెల్ స్లాటర్ చేయలేదంట, వాళ్ళందరూ మేకల్ని చంపే బ్యాచ్ అంట, వాళ్ళని కూడా చంపేశారు. తర్వాత తెలిసిన విషయం ఇది. సో అందుకే వీళ్ళందరూ, ఈ ముస్లిం వీళ్ళందరూ కోపం మీద ఉన్నారు. మనోడు వీడియో పెట్టిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ బాగా సీరియస్నెస్ అని చెప్పేసి వాళ్ళు దే హ్యావ్ టు అసెస్ ది సిచ్యువేషన్ అని అంతా చేయాలి కదా, చేయలేదన్నమాట. చేయకుండా సో ఓన్లీ 1000 పీపుల్ ని బందోబస్తు కింద పెట్టారు. సో అలా ఈ కుల ఘర్షణలు స్టార్ట్ అయినాయి. అండ్ ఆల్సో ఇంకొన్ని వీడియోలు కూడా బయటకు వచ్చినాయి. లైక్ ఎట్లాంటి వీడియోస్, ఇగో రాళ్ళన్నీ రెడీగా చేసుకున్నాం మేము ఇసిరేయడానికి, ఓకేనా అని చెప్పేసి ఆ వీడియోలు బయటకు వచ్చినాయి. అయినా హర్యానా స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేయలేదు అన్నమాట, దే ఫెయిల్డ్ ఇన్ ఇట్. ఓకే, అండ్ ఆల్సో ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు నేను స్టార్టింగ్ లో చెప్పినా కదా, ముస్లిం సోదరులు రాళ్ళేసారు అని చెప్పేసి. వీళ్ళు ఒక్కళ్ళే కాదు, యువతల పక్షాన కూడా వీళ్ళు రాళ్ళేసినారు అనమాట.
స్టార్టింగ్ కదా, వాళ్ళు వేసిన తర్వాత వీళ్ళు వేసిన తర్వాత వాళ్ళు ఎవరో ఒకళ్ళు రాళ్ళు ఇసురుకున్నారనమాట మొత్తానికి అయితే. ఓకేనా, ఒక్కడే అగ్రీవ్డ్ పార్టీ అయితే లేదు. అలా కుర్ల ఘర్షణ జరుగుతూ సాయంత్రం అయిపోయింది, 5 అయిపోయింది. అందరు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే మార్నింగ్ 4 o'clock మార్నింగ్ 2 ఎప్పుడో 70-80 మంది హిందువులో సమ్ పీపుల్ ఎవరో ఒకళ్ళు 70-80 మంది పోరగాళ్ళు వెళ్ళి అక్కడ దగ్గరలో ఉన్న ఒక ముస్లిం మసీద్ దగ్గరికి వెళ్ళి మసీద్లో ఉన్న పర్సన్ని మసీద్ మొత్తం తగలబెట్టేసి చంపేశారు. 70-80 మందిలో ఒకటి చంపేశారు. ఇంకా గొడవలు మామూలుగా కాదు, రెచ్చిపోవడాలు, ఎవ్వరాలు, చికాకులు, కాళ్ళు తగలబెట్టడాలు. ఈ గొడవలు ఏ లెవెల్కి వెళ్ళినాయంటే నుంచి 30-35 కిలోమీటర్స్ దూరంలో గురుగాం అనమాట. ఆ గురుగాం వరకు గొడవలు వెళ్ళినాయి అనమాట. అంత చికాకు ఉంది. ఓకే, సో గొడవలు అయితేనే బట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఏమీ ఇన్వాల్వ్ కాలేకపోతుంది, ఏం చేయలేకపోతుంది అనమాట. సో అందుకే ఏం చేశారు, సెక్షన్ 144 ఇంపోజ్ చేశారు అండ్ ఇంటర్నెట్ సేవలు తీసేశారు అనమాట. అండ్ ఆల్సో మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు దే హ్యావ్ డిప్లాయిడ్ 20 units ఆఫ్ సిఆర్పిఎఫ్ పీపుల్ డిప్లాయ్ చేశారు. వీళ్ళు August 8 వరకు హర్యానాలో ఉండి దే విల్ ట్రై టు మెయింటైన్ పీస్ఫుల్ సిచ్యువేషన్. ఓకే, ఇదంతే. సో ఈ ఒక్క పర్సన్ మను మనసర్ అనే పర్సన్, ఓకే, మోను మనసర్ అనే పర్సన్ ఒకవేళ వీడియో చేయకుండా ఉండి ఎవ్రీథింగ్ బాగుంటే కనుక అంత ప్రశాంతంగా జరిగిపోయేది. బికాస్ ఆఫ్ దిస్ వన్ షిటీ గాయ్. పాపం ఒక తాత అతని యొక్క అతని ఒక షాప్ అనమాట, నా 3 లక్షల రూపాయల షాప్ నా బడ్డీ కొట్టిన తగలబెట్టేశారు నా అని చెప్పేసి పాపం బాధపడ్డారు. कल शाम को, कल रात में? हाँ, लगभग 8 बजे. हम तो थे नहीं यहाँ पे, हम तो गांव में थे अपने में. दुकान बंद थी उस समय? नहीं, हाँ दुकान बंद थी, शटर तोड़ रखा है. क्या आपको कर खबर कब लगी ये सब? ఇన్ని విషయాలు జరిగినాయి ఈ ఒక్క పర్సన్ వీడియోస్ పెట్టడం వల్ల. దాంతోపాటు ఈ కోపాలు గీపాలు అంతా జరిగి ఒకేసారి వెంట్ అవుట్ అయ్యారనమాట. ర్యాలీ జరిగింది, అందరూ వెంట్ అవుట్ అంటే బయట పట్టేశారు వాళ్ళ కోపాన్ని ఆ ప్లేస్లో. అండ్ ఆల్సో 15+ FIRs ఫైల్ అయినాయి. పాపం 6 చనిపోయారు, 2 అందులో ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అయిన హోమ్ గార్డ్స్ వాళ్ళు చనిపోయారు. ఎస్, సో ఇదంతా జరిగింది. అండ్ నౌ ద సిచ్యువేషన్ ఈస్ అండర్ కంట్రోల్. అండ్ ఎస్, హర్యానా నుంచి దుర్గం వెళ్ళే రోడ్డు మొత్తం నల్లగా అయిపోయింది అనమాట. బికాస్ ఆఫ్ వెహికల్స్ని తగలబెట్టి అనమాట. మీరు చూడొచ్చు హైవేలు ఈ లెవెల్లో ఉంటాయి సిచ్యువేషన్. ఇప్పుడేమో హర్యానా వైలెన్స్ జరిగింది, ఇంతకుముందు మణిపూర్ వైలెన్స్ జరిగింది. బట్ లాస్ట్ ఇయర్ ఇంతగానం జరిగినాయా అంటే గొడవలు జరిగినాయి, బట్ కమ్యూనల్ వైలెన్సెస్ ఓకే ఇట్లాంటి చికాకులు మొత్తం జరగలేదు. ఒకవేళ జరిగినా కానీ బయటకు రాలేదు. ఓకే, సో ఇప్పుడు మీరు మ్యాప్ని మీ యొక్క ఇన్సిడెంట్స్ నేను ఒక క్రొనాలజికల్ ఆర్డర్లో పెట్టారనుకో, జరిగింది. నెక్స్ట్ ఏం జరగబోతుంది మన ఇండియాలో తోపు ది బెస్ట్ ఏం జరగబోతుంది, G20 సమ్మిట్ జరగబోతుంది. G20 సమ్మిట్లో ఎవరు స్పీచ్ చేయబోతున్నారు, నరేంద్ర మోడీ స్పీచ్ చేయబోతున్నాడు. అంత బాగా జరుగుతున్న ఈ G20 సమ్మిట్ రిలేటెడ్ మనోడు నరేంద్ర మోడీ ఫ్రాన్స్కి వెళ్ళినా కానీ ఫ్రాన్స్లో కూడా ప్రశంసలు వచ్చినాయి. సో ప్రశంసలు వచ్చినా కానీ ఇప్పుడు ఈ G20 సమ్మిట్ జరిగి ఒకవేళ మీటింగ్ సక్సెస్ అయిందంటే ఎవరికి పేరు వస్తుంది, ఇండియాకి పేరు వస్తుంది. ఇండియాకి పేరు వస్తే ఎవరికి నష్టం, యూకే, US వీళ్ళందరికీ నష్టం. సో వీళ్ళు డైరెక్ట్గా ఇండియాని అఫెక్ట్ చేయగలుగుతారా? రైట్ నో ఫారెన్ పాలసీ క్రేజీ ఉంది మంది. ఓకే, అటాక్ చేసేస్తాం. ఎవరికి నష్టం, UK US వాళ్ళకి నష్టం. సో UK US వాళ్ళు ఇట్లాంటి పార్టీస్ వెదర్ దే క్యాన్ డైరెక్ట్లీ ఇన్ఫ్లుయెన్స్ అవర్ సిచ్యువేషన్, నో. ఏం చేస్తారు, డబ్బులు పంపిస్తారు. మన ఇండియన్స్కి వచ్చింది బాగా ఏంటిది, మనలో మనం గొడవ పడడం మనకు చాలా బాగా ఇష్టం, మనకు చాలా బాగా తెలుసు అనమాట. సో దే విల్ ఇన్స్టిగేట్ దీస్ థింగ్స్ అనమాట. ఓకే, సో వీటికి బాగా ఇన్స్టిగేట్ చేసేది ఎవరు అంటే మన ఒపోజిషన్ పార్టీస్ బాగుంటాయి అనమాట. సో దట్స్ వాట్ ఐ ఫీల్. నా ఒపీనియన్ తప్పు అయి ఉండొచ్చు, మీ ఒపీనియన్ కరెక్ట్ అయి ఉండొచ్చు. ఆర్ బికాస్ నేను ఈ పాయింట్లో ఇన్వెస్టిగేట్ ఏం చేయలేదు, రీసెర్చ్ ఏం చేయలేదు. బట్ దట్స్ వాట్ ఐ ఫీల్. సో ఒక సిచ్యువేషన్ని స్పాయిల్ చేయాలి అండ్ ఒక సిచ్యువేషన్ని, ఇంత డెలికేట్ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయకూడదు అనేది మనం ఈ సిచ్యువేషన్లో తెలుసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళు ఈ సిచ్యువేషన్ని వాళ్ళ యొక్క స్టేట్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఇఫ్ దే హ్యావ్ టేకెన్ కేర్ బెటర్ థింగ్స్, ఇంత డేంజర్ జరగబోతుంది రేపు, అండ్ వీడు ఆల్రెడీ అక్యూజ్డ్ పర్సన్, వీడు ఎందుకు వస్తుంది రైల్వేలో, వీళ్ళని అరెస్ట్ చేసేయాలి, వీళ్ళని అరెస్ట్ చేసి ప్రాసెస్లో ఉన్నామని చెప్పేసి అవతల పీపుల్ హెడ్స్కి చెప్పాలి కదా, చెప్పలేకపోయారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో ఇంత గొడవలు జరిగి ఇదంతా చికచికాయి పాపం అట్లయిందనమాట. సో ఇలాంటి వీడియోస్ చేయడానికి కొంచెం కష్టం అవుతుంది, కొంచెం టైం టేకింగ్ అనమాట. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్ దిస్ ఛానల్.